యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి వివేర హోటల్లో శుక్రవారం సాయంత్రం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ తీన్మార్ మల్లన్న నేతృత్వంలో భువనగిరి ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో జూలై 5న రాజ్యాధికార సమరభేరి సభను రాష్ట్ర నలుమూల నుంచి మెజార్టీ వర్గాలైన బీసీలు పెద్ద ఎత్తున కదిలివచ్చి సత్తా చాటుతామని పేర్కొన్నారు. తెలంగాణ వాదాన్ని వినిపించిన మారోజు వీరన్న బెల్లి లలిత స్ఫూర్తితో అట్టడుగు వర్గాల భాగస్వామ్య లక్ష్యంగా ఏర్పాటు చేయబోతున్నట్లు వివరించారు. స్వాతంత్ర్యం వచ్చి 7.5 దశాబ్దాల కాలంలో 2-3% ఉన్న అగ్రకులాలు మెజార్టీ వర్గాలైన బీసీలను పరిపాలనలో భాగస్వామ్యం చేయకుండా ఓట్లు వేసే యంత్రాలుగానే చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మేమెంతో మాకు అంతా అనే నినాదంతో బీసీలందరూ ఏకం కావాలని పిలుపునిచ్చారు. అన్ని ప్రధాన రాజకీయ పార్టీల నుంచి బీసీలు స్వతహాగా తమ వర్గాలకు రాజ్యాధికారం దిశగా అడుగులు వేయడానికి ముందుకు తరలివస్తున్నట్లు పేర్కొన్నారు. నాడు వేరే తెలంగాణ, తదనంతరం ప్రత్యేక తెలంగాణ, ఇప్పుడు సామాజిక తెలంగాణ వైపు అడుగులు పడుతున్నట్లు వివరించారు. రాష్ట్ర మహిళా విభాగ అధ్యక్షురాలు పటేల్ వనజక్క మాట్లాడుతూ నక్సలైట్ల పేరును వాడుకుని పార్టీ అంటూ లేవని నాడు ఎన్టీ రామారావు నక్సలైట్లు దేశభక్తులని, కేసీఆర్ వాళ్ళ ఎజెండా తమ ఎజెండాగా రావడం జరిగిందని, ఎన్ని నిర్బంధాలు పెట్టినా సిద్ధాంతపరమైన ప్రజా చైతన్యం కోసం పోరాడతారని, కేంద్రంలో ఉన్న బీజేపీ అటవీ సంపదను కొల్లగొట్టడానికి నిర్బంధంలో భాగంగా దమనకాండ జరిపించినట్లు తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి మదన్ మోహన్ చారి, కొమిరిశెట్టి నరసింహులు, ఓదేలి యాదవ్, ములుకల కృష్ణమూర్తి, రమేష్ మీనా తదితరులు పాల్గొన్నారు. కాబట్టి అది మనం గుర్తుపెట్టుకోవాలని మిమ్మల్ని అందరినీ కూడా నేను కోరుకుంటున్నా. కాబట్టి చరిత్రలో ఈ భువనగిరి మీటింగు ఇంతకు ముందు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ సందర్భంగా కూడా ఇక్కడనే ఒక మీటింగ్ జరిగింది. ఎందుకంటే మన తెలంగాణ రాష్ట్రమే అలాంటిది. నిరంతరం పోరాటాలు, నిరంతరము ఏదైనా కానీ ఇక్కడి నుంచే డిసైడ్ అయితే తెలంగాణ నుంచే. కాబట్టి రేపు బీసీల రాజ్యాధికారం కూడా ఖచ్చితంగా 2009 ఇక్కడి నుంచే డిసైడ్ కాబోతుంది. కాబట్టి ఇది మీరు రాసుకోవాలి. ఖచ్చితంగా తెలియజేస్తున్నాం మేము. ఇవాళ మరి ఈ కింది నుంచి పల్లె నుంచి పార్లమెంట్ వరకు ఏ ఒక్క స్థానంలో కూడా ఇవాళ బీసీలు లేరు. కాబట్టి మేము అన్ని మా మల్లన్న గారు, తీన్మార్ మల్లన్న గారు మరి ఇదంతా లెక్కలతో సహా తీసిండు. కాబట్టి ఇవాళ మేము ఎట్టి శేషభిషలు లేకుండా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఖచ్చితంగా 2029 మాదే అని చెప్తున్నాము. కాబట్టి ఇది మీరు ఖచ్చితంగా గమనించాల్సిన అవసరం ఉన్నది. మేము 10,000 కార్డులు వంచినాం. 10,000 కార్డులు అంటే ఈ రోజులలో పెళ్లి అయితేనే 4 కార్డులు వంచలేదు. 10,000 కార్డులు మా జాతులు ఎవరైతున్నారో, ఇంతకాలం ఎవరైతే అధికారానికి దూరంగా ఉన్నారో ఆ కులాలు చెప్పుకోవడానికి కూడా, అసలు పేరు పలకడానికి కూడా రాని కులాలు ఇలా మా కులాలుగా విడగొట్టిర్రు. మమ్మలను విడగొట్టి పాలించిర్రు. కాబట్టి ఇక ముందు ఓట్లు మావి, సీట్లు మావే. ఇక ముందు మీ ఆటలు చెల్లవనే ఒక నినాదంతోనే ఇవాళ రాజ్యాధికారమే లక్ష్యంగా మరి ఇలా తీన్మార్ మల్లన్న గారి నాయకత్వంలో మా పార్టీ ఖచ్చితంగా 2009 మరి బీసీ రాజ్యాధికారమే లక్ష్యంగా ముందుకు పోతున్నది. బీసీ అన్నప్పుడు మీరు 2029 బీసీ అన్నప్పుడు మీరు బీసీ అంటే ఎస్సీలు ఎస్టీలు కాదా, ఒక బీసీలేనా అని మాత్రం అనుకోకండి. ఇది కొత్త నిర్వచనంగా మనం ఇప్పటి నుంచి భువనగిరి నుంచి స్టార్ట్ అవుతుంది ఇది. కాబట్టి ఇది బిగ్ క్లాస్ అనేది మీరు గుర్తుపెట్టుకోండి. అంటే ఒకప్పుడు రామారావు చెప్పాడు నక్సలైట్లే దేశభక్తులు. తర్వాత మన కేసీఆర్ గారు వచ్చి వాళ్ళ ఏజెండానే నా ఏజెండా. అట్లా ఒక్కొక్క సందర్భంలో నక్సలైట్లను వాడుకోకుండా ఏ సమాజంలో ఎవ్వరు కూడా ముందుకు పోయిన పరిస్థితి లేదు. అదొక విషయం. అయితే ఇవాళ నక్సలైట్లు అనేక ఇబ్బందుల వల్ల ఇవాళ ఎవరైతే కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఉన్నదో ఇవాళ నక్సలైట్లను రూపుమాపాలనే ఒక దృఢమైన సంకల్పంతో ఇవాళ అడవులను ఆక్రమించడానికి, అడవులను కార్పొరేట్లకు కట్టబెట్టడానికి ఇవాళ వాళ్ళు చేసిన ఒక క్రూరమైన అణిచివేత విధానం ఇవాళ నక్సలైట్లను కొంతకాలం లేకుండా చేయొచ్చు. అది ఎవ్వరు కూడా ఆ సిద్ధాంతాన్ని రూపుమాపలేరు. దేశభక్తులు ఇక్కడ అవసరం లేదు. చట్టసభల్లో చట్టాలు చేసే కాడ మనలాంటి వాళ్ళు ఉన్నప్పుడు ఈ సమాజానికి న్యాయం జరుగుతుందని మాకు మల్లన్న గారు మాటిచ్చారు. ఖచ్చితంగా మేము ఆ రకంగానే రేపు మా ఉమ్మడి ప్రజల ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకొని మరి మల్లన్న ఏంట నడవాలని మేము నిర్ణయించుకున్నాం. గతంలో పక్క పార్టీ వాళ్ళు మా దగ్గరికి వస్తే మా పార్టీలో నాకు ఇబ్బంది జరుగుతుంది అనేటటువంటి స్థానం నుండి ఈ వర్గాలు ఏదైతే ఉన్నాయో 3-4% లేనటువంటి వర్గాలు పార్టీలు వేరైనప్పటికీ కూడా ఏదైనా సందర్భం వచ్చినప్పుడు అనేక సంవత్సరాల నుండి వాళ్ళు ఒకటై మరి ఆ వర్గాలని అధికారాన్ని అందిస్తున్నటువంటి వాస్తవాలను గమనించినటువంటి మా వర్గాలు ఇవాళ అన్ని పార్టీల నుండి ఖచ్చితంగా భువనగిరి సభ మన అందరి ఆత్మగౌరవాన్ని పెంచేటటువంటి సభగా ఇవాళ మేము వాళ్ళ దగ్గరికి పోయినప్పుడు మా నాయకత్వం, మా రాష్ట్ర నాయకత్వం అంతా కూడా వారి వారి జిల్లాలో ఉన్నటువంటి మన బీసీ కుటుంబ సభ్యులు ఎవరైనా కానీ, ఏ పార్టీలైనా కానీ వాళ్ళని ఆహ్వానించుకోవాలనేటటువంటి ఆలోచనతో పోయినప్పుడు
వాళ్ళు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. ఇవాళ తీన్మార్ మల్లన్న అనేటటువంటి వ్యక్తి ఒక వ్యక్తి కాదు, బీసీల పక్షాన ఒక శక్తిగా తయారై ఇవాళ ఏ పార్టీలో ఉన్నటువంటి బీసీలకైనా ఒక గౌరవం దక్కుతుందంటే అది మల్లన్న పుణ్యమైనటువంటి స్థాయికి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మేయాటి వర్గాలు వచ్చినాయనేటువంటి వాస్తవాన్ని కూడా మీ ద్వారా ఈ సమాజానికి తెలియజేస్తా ఉన్నాం. అంతేకాదు ఈ రాష్ట్రంలో రాజ్యాధికారం అనేది మాకు ఎవరో భిక్ష వేస్తే వచ్చేటటువంటిది కాదు. మరి వాళ్ళు తేల్చినటువంటి లెక్కలే ఇవాళ దాదాపు 56% పైన బీసీలు అంటే ఎస్సీ ఎస్టీలను కలుపుకుంటే మరి వాళ్ళ అగ్రవర్ణాలను మొత్తం లెక్క తీస్తే వాళ్ళు 11% అంటే మిగిలిన వాళ్ళంతా కూడా మా కుటుంబ సభ్యులే. మరి అట్లా 89% ఉన్నటువంటి మా వర్గాలు మరి ఏమీ అవకాశం లేనటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడంలో సకల జనులను ఐక్యం చేసినటువంటి పోరాటంలో అనేక రకాలుగా బలైనటువంటి వర్గాలు మా వర్గాలు. మరి అలాంటి రాష్ట్రంలో కేంద్రంలో అధికారం ఉన్నటువంటి పార్టీలు సంతకాలు పెడితే వచ్చేటటువంటి రాష్ట్రాన్ని సాధించుకోవడంలో సఫలీకృతమైనటువంటి మా వర్గాలు ఇవాళ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పినట్టుగా ఆదానికైనా అంబానీకైనా ఓటు విలువ సమానం అనేటటువంటి వాస్తవాన్ని ఇవాళ మా సమాజం